రోహింగ్యాలను కూడా ఇండియన్ లాలో రిఫ్యూజీస్ గా డిక్లేర్ చేయలేదు. ఇండియా యునైటెడ్ నేషన్ రిఫ్యూజీ కన్వెన్షన్ కి సిగ్నేటరీ కాదు. మన రాష్ట్రంలో గాని మన దేశంలో ఉన్న ఏ చట్టాలలో రిఫ్యూజీ లేదు. ఇక్కడికి అర్ధరాత్రి కూడా ఐడెంటిఫై చేసిన 7,000 మంది రోహింగ్యాలు డిటెన్షన్లు ఉన్నారా? లేరు. రోజు పొద్దున బయటికి వెళ్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పోయి ర్యాక్ పికింగ్ పేరు మీద కల్తీ సామాన్లు తయారు చేయడం. ఇదే రోహింగ్యా బంగ్లాదేశ్ క్యాంప్ లో కల్తీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మీరు చుట్టుపక్కల హోటళ్లలో మీరు తినే బిర్యానీలు అనుకునే బిర్యానీలల్లా ఈ రోహింగ్యాలు తయారు చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అమ్ముతున్నారు. బిజినెస్ చేస్తున్నారు. ఆధార్ కార్డులు ఉన్నాయి, ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి. నీకు ఎన్ని కార్డులు ఉన్నా నువ్వు ఇల్లీగల్, మేం లీగల్. ఈ సభ ఏ మతానికి వ్యతిరేకంగా కాదు, ఏ భాషకు వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. ఇది కేవలం ఇల్లీగల్స్ కు మాత్రమే వ్యతిరేకం. లాస్ట్ ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇల్లీగల్ గా ఇక్కడ నివాసం ఉంటున్న రోహింగ్యాలను తరిమి కొట్టేంత వరకు మన ఈ ఉద్యమం ఆగదు.